మరి ముఖ్యంగా తులా ఏకాదశి రోజు మా ఏకలవిని పుట్టినరోజు. మరి మా మూలవాసి అయిన ఏకలవ్యుడు, మా ఎరకల జాతికి మా మూలవాసుడు మా పెద్దలు ఏకలవ్యుడు కాబట్టి మరి ఒకే ఒక టెంపుల్ హర్యానాలో ఉంది. అక్కడ ఘనంగా అక్కడ టెంపుల్ కట్టించుకొని అక్కడ పెద్ద ఎత్తున మరి అక్కడ జాతర చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో, దేశంలో, గ్రామాల్లో మొత్తం కూడా ఈ రోజే మరి పుట్టినరోజు జరుపుకుంటాం కాబట్టి పెద్ద ఎత్తున కూడా చేసుకుంటాం కాబట్టి ఈ రోజున మరి అన్నగారు ఎమ్మెల్సీ గారు మరి శంకర్ నాయక్ అన్న ఆదేశంలో, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, పిసిసి మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ గాంధీ భవన్లో జరుపుకోవాలని ఒక ఉద్దేశంతో ఎరకల జాతి మొత్తం కూడా ఇక్కడ వచ్చినందుకు అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ, మరి అదే శంకరన్న కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ మరి ఇది రాను పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంతమంది మా సోదరుడు అన్నట్టు తప్పనిసరిగా అన్ని విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉన్నాయి కాబట్టి మన ఏకల విగ్రహం కూడా ట్యాంక్ బండ్ మీద పెట్టి మా గౌరవాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పేసి కూడా మరి ప్రధానంగా మా ముఖ్యమంత్రి గారికి మా పిసిసి అధ్యక్షుడు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా వాస్తవానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళను కూడా మా ఎరకల జాతికి ఎక్కడ కూడా ఒక చిన్న పదవి కూడా లేని సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ అన్న గారు ఫస్ట్ చేవల మీటింగ్ లో ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎరకల జాతికి కూడా మేము న్యాయం చేస్తాము, మరి గత ప్రభుత్వం పందులు ఇస్తుంటే పందులు నడుపుకునే విధానం వద్దు, మేము కూడా పదవులు ఇచ్చి కూడా వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ భవిష్యత్తులో మంచి చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు ప్రత్యేకమైన ఈ ఏకలవ్య జయంతి రోజున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదే కూడా మహేష్ కుమార్ అన్న కూడా బడుగు అందరూ కూడా కలుపుకొని పోయి చిన్న స్థాయికి నుంచి పెద్ద స్థాయి వరకు వాదనకి ఎక్కడ కూడా స్వాతంత్రం 76 ఏళ్ళు కూడా మళ్ళీ కూడా చెప్తున్నా ఏ ప్రభుత్వాలు కూడా ఏ పార్టీలు కూడా గుర్తించలే. టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దగ్గరలోనే అసలు కేసీఆర్ గారు అయితే గేట్ కాదు కదా అసలు మాత్రం ఒక్కరు కూడా సంప్రదించలేదు. ఎక్కడ ఏ వేదిక మీద మా పేరు తెలియదు కాబట్టి మాకు చాలా బాధగా ఉండే. మరి రేవంత్ అన్న ఎప్పుడైతే మాట ఇచ్చినో తప్పనిసరిగా రేవంత్ అన్న ఎంబడి మా జాతి మొత్తం ఎంబడి కూడా మా కాంగ్రెస్ పేరు కాపాడుకున్నా చెప్పేసి ముగిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా నమస్కారం. Subscribe us and press the bell icon for more interesting updates.